హాయ్ అండి, నేను వల్లిని. తోటకూర మాకొద్దు బాబోయ్ అన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సూపర్ టేస్టీగా ఉండే తోటకూర వేపుడు ఈ పొడి వేసి చేశారంటే టేస్ట్ అదుర్స్. చాలా సింపుల్గా చేసుకునే తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 చెంచాల పల్లీలు వేసుకుని చిన్న మంట పైన దోరగా ఫ్రై చేయండి. 2 చెంచాల పుట్నాల పప్పు, ఒక 3-4 ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు కూడా వేసి వీటిని ఎర్రగా దోరగా వేయించండి. స్టవ్ ఆఫ్ చేసుకుని 1 స్పూన్ నువ్వులను కూడా వేసేసి ఆ వేడికి నువ్వులు చిటపటలాడిపోతాయి. వీటిని పూర్తిగా చల్లార్చి మెత్తగా పొడి చేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3-4 చెంచాల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వేసి చిటపటలాడించి మినపప్పు శనగపప్పు 1 స్పూన్ చొప్పున వేసుకుని దోరగా ఫ్రై చేయండి. 2 ఎండుమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించండి. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు మరీ ఓవర్గా కుక్ అవనవసరం లేదండి, కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఒక రెబ్బ కరివేపాకు కూడా దూసి వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, పసుపు 1/2 స్పూన్ వేసి అంతా కలిసేలాగా కలపండి. మూడు కట్టల తోటకూరని మంచినీళ్ళతో బాగా కడిగి సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు తోటకూరని కూడా పాన్లో వేసేసుకోవాలి. ఎంతో రుచిగా మరెంతో హెల్తీగా ఉండే ఆకుకూరల్లో తోటకూర ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. చీప్ అండ్ బెస్ట్ పోషకాలగని తోటకూర. స్పైసెస్ అన్నీ ఆకుకూరలకి పట్టడం కోసం 1 నిమిషం పాటు బాగా కలపండి. ఆకుకూరలో కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది, సో చూసుకుని సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో మనం పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి పొడి వేస్తాం కాబట్టి సో టేస్టీ అండ్ హెల్తీ అండి. అంతేకాదు చాలా పొడి పొడిగా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంటుంది ఈ తోటకూర ఫ్రై. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గిస్తే ఆకుకూరలోని తేమ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పుట్నాల పొడి కూడా వేసేసుకుని పల్లి, పుట్నాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, నువ్వులు ఈ పొడిని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం, చపాతీ, పుల్కాలోకి ఈ తోటకూర వేపుడు చాలా చాలా బాగుంటుందండి. అదిరిపోయే తోటకూర వేపుడు టేస్టీ అండ్ హెల్తీగా రెడీ. ఈ స్టైల్లో మీరు ఓసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసేవారు ఉత్తరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.